రెంటికి షెడ్డరేవడి నా ఘర్కా నా ఘాటకా ఈ శాస్త్రాలు ఎరికే కదా నల్ల మీకు ఎందుకు వాడతారో ఎప్పుడు వాడతారో ఇప్పుడు నాకెందుకు యాదకొచ్చినాయి అని అంటారా మన బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి రయ్య 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 ఉరుకుకుంటా చెయ్యి పార్టీల షరీకైన లీడర్ల పరిస్థితి అగో గట్లనే ఉన్నదోల్లా ఎటు కాకుండా అయిపోయారు రోడ్డు మీద కనబడితే చాలోల్లా సన్మానాలు కూడా చేస్తారు అవి ఉత్తపచ్చి సన్మానాలు కూడా కావాలో చూడుండ్రి మీరే ఏంటివో అయ్యి అగజూడురోళ్ళ కొట్లాట ఉత్తపచ్చి కొట్లాట కాదు కోడిగుడ్ల కొట్లాట. మన షేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎరికే కదా మీకు. అయ్యో గదేనోళ్ళ మన కారు పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి మొన్ననే షేయి పార్టీలకు పోయిండు, కండువ కప్పుకున్నాడు. ఇక షేయి పార్టీలో మస్తు ఉంటుంది, నన్ను మస్తు చూసుకుంటారు, ఫుల్ ఇజ్జత్ ఉంటుంది అని అనుకున్నాడు కావచ్చు సారు వారు. కానీ షరీక్ అయినాక కథ అలగైపోయింది. కాంగ్రెస్ వాళ్ళే ఈ యాదయ్య సార్ను పొట్టు పొట్టు తిట్టుడట. ఏదో కార్యక్రమం కోసం వస్తే కోడిగుడ్లు ఇసిరేసిర్రు. ఆగ చూడవు దొరికితే ఎమ్మెల్యే సార్ను జరిచేతట్టే ఉన్నారు వీళ్ళు. అవో గట్లున్నది మరి వీళ్ళ కోపము. చూసిండ్రా అనొల్ల గెలిపించిన పార్టీకి షెయ్యిచ్చి షెయ్యి పార్టీలకు వాయే. ఇప్పుడు ఏమాయే ఆడ కానేటోడు లేడాయే. ఇజ్జతిచ్చుడు పక్కకు పెట్టు, కనబడితే చాలు కాంగ్రెస్ వాళ్ళే మోసమర్రకుండా ఎత్తాన్రు యాదయ్య సార్ను. యాదయ్య సార్ ఒక్కడే కాదు బీఆర్ఎస్ నుంచి షెయ్యి పార్టీలకు దునికిన వాళ్ళ అందరి పరిస్థితి గట్లనే ఉన్నది. దానం నాగేందర్ సార్ హాలత్ ఎట్లయిపోయిందో చూస్తూనే ఉన్నారు. షెయ్యి పార్టీలో షరీకైనా కానీ సార్ మీద ఆ పార్టీలే కుట్రలు చేస్తాన్రు అని అంటనే ఉన్నారు. ఇక బీఆర్ఎస్లో మస్తు పరపతితోనున్న కడియం శ్రీహరి సార్దైతే షెయ్యి పార్టీల సప్పుడే లేకుండా అయింది. ఇక కడమ లీడర్ల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఎటూ కాకుండా అయిపోయిర్రు. ఎందుకన్నా షెయ్యి పార్టీల కత్తిమి, ఎందుకన్నా గెలిపించిన పార్టీని ఇడిచిపెడితిమి అని ఇప్పుడు తలకాయలు పట్టుకుంటురట. అయినా ఇప్పుడు అనుకొని ఏం లాభం పాటు ఇగో గిట్లనే అంటున్నారో ఇలా కార్యకర్తలు.